హాగర్కి ప్రార్థన చేయడం లేదు. ఫస్ట్ 16వ అధ్యాయంలో ఒకసారి దేవుడు దూత కనబడతాడు. అభిషేకించబడిన యజమానుల దగ్గర ఆవిడ ఉంది కాబట్టి ఆయనే వెళ్ళి పరిచయం చేసుకుని మాట్లాడతాడు. అయినా బిడ్డ మారదు, హాగర్ మారదు, ఆమె బుద్ధి మారదు, బయటికి తోసేయబడుతుంది. అప్పుడు ఏడుస్తూ కూర్చున్నప్పుడు మరలా అదే దేవుని దూత వచ్చి మాట్లాడుతుంది. ఎందుకు వచ్చి మాట్లాడింది 2 సార్లు అంటే, అబ్రహాం వివాహం చేసుకున్న అన్యురాలే, అంటే రక్షణకి ఆమె ఎప్పుడు కూడా హృదయం తెరవలే. హాగరుని అబ్రహాం వదిలేసిన అబ్రహాము హాగర్ కోసము ఇష్మాయేల్ కోసము ప్రార్థన అయితే మాండు. గొప్ప విజ్ఞాపనకర్త అబ్రహాం. ఎందుకో తెలుసా అండి, ఆయన సొదొమ గొమొర్రా కోసము దేవుని దగ్గర చాలాసేపు బతిమాలుతాడు. 10 మంది ఉంటే కాపాడుతావా, 20 మంది ఉంటే కాపాడుతావా, 50 మంది ఉంటే కాపాడుతావని. అయితే హాగర్ కోసం ఇంకెంత ప్రార్థన చేసి ఉంటాడు. కాబట్టి దేవుడు అబ్రహాం గురించి హాగర్తో మాట్లాడతాడు. ఏమొచ్చింది నీకు, నా కొడుకు చచ్చిపోయేటట్లు ఉన్నాడు, నీళ్ళు లేవు, ఇక్కడ ఏమి లేదు, ఇంకా చనిపోయేలా ఉన్నాడంటే కనుక అది ఒక పక్కకు చూడండి. కొంచెం దూరంలో ఏముంది, నీటి ఓట. దేవుడు పుష్ అన్నాడా, ఆవిడదంతా తిరిగింది, ఆవిడకి అంత పెద్ద నీటి ఓట కనపడతలే, కన్నులు మూసిపోయి ఉన్నాయి. ఎవరైనా రక్షణ పొందాలని, ఎవరైనా విడుదల పొందాలంటే వాళ్ళ కోసం మీరైనా ప్రార్థన చేయాలి, నీ కోసం ఎవరైనా ప్రార్థన చేయాలి, లేదంటే నువ్వు ధ్యానించాలి. మన జీవితంలో కూడా నీ ఆశీర్వాదం నీ దగ్గర ఉంటుంది. నీ కన్నులు మూయబడడం ద్వారా నీ ఆశీర్వాదం నువ్వు చూడవు, నీ అభివృద్ధి నువ్వు చూడవు, నీ శక్తి నువ్వు చూడవు, నీ ఆరోగ్యాన్ని నువ్వు చూడవు, నీ విడుదల నువ్వు చూడు. వెతుకుతూ ఉంటావు, అక్కడ ఉందా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా, అక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటావు. హాగర్ లాగా చాలా మంది ఈ రోజున సంఘంలో హాగర్ లాగే ఉన్నారు. హాగర్ జీవితం. మన ఆశీర్వాదం మనకు తెలియదు, మన దేవుడిచ్చిన దీవెనలు మనకు తెలియదు. దేవుడిచ్చిన దీవెనలు కూడా మనకి కాదనుకుంటాం, ఎక్కడో వెతుకుతాం, వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్తాం. కానీ నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే పెడతాడు దేవుడు, నీకు చాలా దూరంగా ఏం పెట్టాడు. ఆవిడ కనబడలేదంటే నీటి ఓట, అరే అంత పెద్ద నీటి ఓట, అక్కడే తర్వాత వాళ్ళు సెటిల్ అయ్యారు. కొడుకు తనను అక్కడ ఆ నీటి ఓట దగ్గరే వాళ్ళు ఇల్లు కట్టుకుని సెటిల్ అయ్యారు వాళ్ళు. కాబట్టి నీవు ఇప్పుడు ధ్యానించి నీ కన్నులు ఓపెన్ అవ్వమని ప్రార్థన చేయాలి.